నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అమ్మ భాషను మరిస్తే అమ్మను మరచినట్టు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 14న అయ్యప్ప తిరువాభరణ మహోత్సవం వెల్లడించిన శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీ. హెచ్ఎంపీవీ వైరస్పై ఆందోళన అవసరం లేదు, ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. విభజన హామీలు అమలు చేయని మోదీ గోబ్యాక్. సిపిఐ ఆధ్వర్యంలో చిప్పలతో వినూత్న నిరసన. సమాజం కోసం ఆవిష్కరణలు చేయని పాలీఫెస్ట్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఛాన్సలర్ చైతన్యరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడారు. అమ్మ భాషను మరిస్తే అమ్మను మరచినట్టేనన్నారు. తెలుగులో మాట్లాడని వారు తెలుగు నాయకుడు కాదన్నారు. మాతృభాషలో మాట్లాడని వారికి ఓటు వేయొద్దని సూచించారు. రాష్ట్రం బయట ఉన్న వారంతా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు తెలుగువారు అమ్మ భాష మాట్లాడటం లేదు. న్యాయస్థానాల్లో మాతృభాష వాడకం పెరగాలి. సినిమాల్లో మాటలు పాటల్లో తెలుగుదనం ఉండాలి. తెలుగు కోసం పత్రికలు ప్రసార మాధ్యమాలు కృషి చేస్తున్నాయి. ఎన్టీఆర్, నార్ల వెంకటేశ్వరరావు, రామోజీరావు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మన భాషను ఎవరో కాకుండా మనమే కాపాడుకోవాలి. భాషను ప్రేమించు, ప్రోత్సహించు, ఇతరులతో పలికించు నినాదంతో ముందుకెళ్లాలి అని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థలను మూసివేయాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమమే ఉండాలని చెప్పారు. 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి స్వీకరించాలని కోరారని గరికపాటి తెలిపారు. వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే ఆ పదవిలో ఎవరూ అవసరం లేదని ఆయనకు చెప్పానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పలువురు సాహితీవేత్తలు, కవులు తదితరులు పాల్గొన్నారు. పోతే అమ్మను కూడా మర్చిపోయినట్టే. మనం పుట్టింది తెలుగులో, కానీ మనకు అలవాటు అయిపోయింది మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ. ఈ అలవాటు అయిపోయి ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు. అమ్మను కూడా పెద్దలు నాన్న, మమ్మీ అను, డాడీ అను అని చెప్పని. ఏ ఫర్ యాపిల్, డి ఫర్ డాంకీ అంటే నువ్వు కూడా అలా తయారు కారా అని చెప్పని. దాని అర్థమేమో నాకైతే అర్థం కాదు. మనం శుభ్రంగా మన పాటలు మన మాటలు మనం ఉంచుకోవాలా. ఇప్పుడు అన్న తమ్ముడు పిలవడం కూడా అలవాటు తగ్గిపోయింది. మా డ్రైవర్ ఇద్దరు మాడుకుంటే విన్నాను నేను. హౌ ఆర్ యు బ్రో అంటున్నాడు. బ్రో అంటే ఏంది, బ్రోకరా అన్నా నేను. బ్రో అంటే బ్రదర్ సార్ అన్నాడు. ఎంత దిగజారిపోయామో మనం. ఇంగ్లీషు యొక్క జబ్బు మనకు ఎంత పట్టిందో ఆఖరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్లో మాడకపోతే ఫ్యాషను కాదు అనేటి భావం వచ్చింది. మనం పట్టుబట్టి అందరం కూడా చేయాల్సింది ఏంటంటే తెలుగులో మాడకపోతే ఫ్యాషన్ కాదు, తెలుగు రానివాడు తెలుగువాడు కాదు, తెలుగులో మాట్లాడిన వాడు తెలుగు నాయకుడు కాదు, తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు. నీకు చూడండి, రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు. కానీ తెలుగుదేశంలో పుట్టి అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు, తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, గరికపాటి వారు మీరంటే మాకు చాలా గౌరవం, మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు. 2 పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి. అక్కడ చేయవలసింది చాలా ఉంది, కానీ చేయగలిగింది ఏం కనపడడం లేదు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమమే అమలు కావాలి, అందులో సందేహం ఉండడానికి. మన రాష్ట్రాల్లో ఎల్కేజీ, యూకేజీ అనే దిక్కుమాలిన వ్యవస్థ మూసేసి శిశు బాల అరవగానే సరిపోలేదు, ముందు పద్ధతి మార్చుకోండి. ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలనైనా తెలుగులో చదివించండి చాలు. అరవడానికి ఆంధ్రుడు ముందుంటాడు,
పని చేయాలంటే వెనకాల ఉంటాడు. అమ్మా నాన్న అనే మాటలతో, తెలుగు గీతాలతో, వానా వానా వాళ్ళప్ప, అప్పడపడతాండ్రా, ఆవకాయ తాండ్ర లాంటి పాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం లేదు. రెండవది, 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయాలి. దానికి ఏం చేయాలో అది చేయాలి, ఏమి మార్చాలో అవి మార్చాలి. రాజ్యాంగాన్ని 125 సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు. నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు, ఏదైనా చేస్తాడు. మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు. ఖచ్చితంగా ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం, వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం, ఓ ₹1 కోటి ఖర్చు రాయడం తప్పితే కలిసి వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. అది ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద, మహిళల మీద ఆధారపడి ఉంది. అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా, మీకు ఓట్లు కావాలంటే మా భాషను నిలబెట్టండి, మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చండి. మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం, మా ఇంట్లో తెలుగే మాట్లాడతాం అనేటువంటి పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది. గౌతమి ఘాట్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి నగర ప్రముఖులు అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ నివాసం నుండి తిరువాభరణ మహోత్సవం ఊరేగింపు మకర సంక్రాంతి రోజున నిర్వహిస్తామని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు జక్కంపూడి విజయలక్ష్మి, ట్రస్టీలు చెల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2011 మార్చి 20న అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభించామని, కేరళ సంప్రదాయంలో పూజలు, తిరువాభరణ ఉత్సవం నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ నెల 14న మకర సంక్రాంతి రోజున తిరువాభరణ మహోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అరిగెల బాబు నివాసం నుండి శ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాలను, అమ్మవారి ఆభరణాలను, కేరళ చెండై వాయిద్యాలు, కోలాటాలు, డోలు సన్నాయి, మేళ తాళాలు, కేరళ సాంప్రదాయ నృత్యాలతో అశేష భక్తజనులు, మాలదారులైన స్వాములతో ఊరేగింపుగా బయలుదేరి సీతంపేట నుంచి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుతుందన్నారు. అనంతరం తిరువాభరణాలు స్వామికి అలంకరిస్తారని, సాయంత్రం 6:45 శ్రీ అయ్యప్ప స్వామి వారి మకరజ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు, భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. అయ్యప్ప స్వామి ఆలయంలో దసరా రోజున ప్రారంభమైన అన్నదానంలో ఈ ఏడాది 1,20,000 మంది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఆలయ ట్రస్టీలు ఇమ్మంది మోహన్ రావు, దౌలూరి రామకృష్ణ, గాదే చలపతి గురుస్వామి, బర్లా సత్యనారాయణ, మన్నె సుబ్బారావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పిచ్చుక సత్యనారాయణ, వాటర్ వర్క్స్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ మకర సంక్రాంతి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కేరళలో ఏ రోజునైతే తిరువాభరణోత్సవం జరుగుతుందో అదే రోజున ఇక్కడ ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ రకంగా చండాయ్, అదేవిధంగా వివిధ వేషధారణలు వీటితో తీసుకొస్తున్నామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజుని ఇక్కడ అన్నదానం ప్రారంభించడం జరుగుతుంది. స్వాములతో పాటు ఈ సంవత్సరం సివిల్ స్వాములు కూడా మేము భిక్షని పెట్టడం జరిగింది. మా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పూజలు నిర్వహించాక ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళి పూజలు నిర్వహించడం జరిగాక మామగారు మా ఇంటి దగ్గర నుంచి ఆయన తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇందులో ఏదైతే రూట్ ఇచ్చామో ఆ రూట్ ప్రకారం ఈ ఆభరణాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ తిరువాభరణంతో పాటు ప్రతి సంవత్సరం మాలికా ప్రాప్తం ఆవిడికి కనుమ రోజుని ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అంచేత గోదావరి తీరంలోనే కాకుండా పంబకి కూడా అక్కడ 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో శబరిమల దేవాలయం ఉంది. కానీ ఇక్కడ గోదావరి పక్కనే గోదావరి తటస్థ నివాసి అన్నదానికి ఉదాహరణగా ఇక్కడ నదీ తీరాన్ని ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి టెంపుల్ ఇదే. దీని అభివృద్ధిలో సహకరించినటువంటి దాతలకి, దీన్ని ఈరోజు వరకు చక్కటి నిర్వహణతో నిర్వహిస్తున్నటువంటి మా సభ్యులందరికీ, అంటే అయ్యప్ప కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉదయం గణపతి హోమం నుంచి
రాత్రి మన దేవుడికి సయ్య చేయడం కాంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఓపెన్ అయిన కానీ ఎలా జరుగుతుందో పౌళింపు సేవ వరకు కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో సందర్భంగానే ఈ సంవత్సరం అన్నదానం కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది. విజయదశమి రోజు నుంచి రేపు మకర సంక్రాంతి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే జక్కముడి రామమోహన్ గారు అన్నదాన కార్యక్రమాన్ని మట్టుకు అద్భుతంగా చేయాలని ఆయన యొక్క ఆశయం. అలాగే గుడి కూడా చాలా బాగా డెవలప్ చేయాలని ఆశయం. ఆయన యొక్క ఆశయాలను పుణుపుచ్చుకొని మా డైరెక్టర్లు అందరూ కూడా డెడికేటెడ్గా ఈ గుడిని డెవలప్ చేయడం విషయంలో కానీ సంక్రాంతికి తిరువాభరణ కార్యక్రమం కూడా చేయించడం జరుగుతుంది. ఇది అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ గారి స్వగృహం నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది సీతంపేటలో. అది అక్కడి నుంచి మీరు సీతంపేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి జక్కంపూడి రామోండారి చౌక్, జక్కంపూడి చౌక్ కంబాల్ చెరువు దగ్గర, అక్కడి నుంచి దేవి చౌక్ నుంచి మళ్ళీ మామూలు ప్రతి సంవత్సరం ఎలాగో లక్ష్మీవారపేట, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, డేలక్స్ సెంటర్, టీ నగర్, విశ్వేశ్వర స్వామి గుడి దగ్గర ఆయుస్వామి ఆలయానికి చేరుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 గంటలకల్లా గణపతి హోమం స్టార్ట్ చేస్తాం. అది 6:30 అయిపోతుంది. అంటే సామాన్యులు కూడా ఇంటి దగ్గర గణపతి హోమం చేయించుకోవాలంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క పూజా సామగ్రి అంతా ఈ దేవాలయం ఇస్తూ ఆ యొక్క చేయించుకున్న వ్యక్తులకి, భక్తులకి ఒక 120 రూపాయలు మాత్రమే మేము దానికి ఏర్పాటు చేసాం. 1 గణపతి హోమం, 2 మేధవ దక్షిణామూర్తి యొక్క ఆలయం. మేధవ దక్షిణామూర్తి మన వెనకాల మీకు తెలుసు కదా స్వామి. అది ఒక 3 వారాల పిల్లలకి అభిషేకం చేయిస్తే కొద్దిగా చిన్న సమస్యలలో నాకు స్వయంగా అనుభవం వచ్చింది. అలాగే నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మేధవ దక్షిణామూర్తి యొక్క అభిషేకం చేయించిన వాళ్ళు. అది మనకి బహుశా ఈ చుట్టుపక్కల మనకి దగ్గరలో ఇదే ఉంది. అది చాలా నిదర్శనం కనిపించింది. అదొక ముఖ్యమైనది. అలాగే ముఖ్యంగా అన్నదానం గురించి చెప్పినప్పుడు అన్నదానానికి దీనికి చెప్పినప్పుడు మనకి చాలా శంకరాలు, హనుమంతరాజుని ముందు వరుసలో వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలి. డబ్బులు ఎవరిచ్చినా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా కానీ తర్వాత చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నిత్యం ఒక 20 మంది స్వాములు వాళ్ళు మొదలైన కాడి నుంచి జ్యోతి ప్రసాదం అయ్యే వరకు కూడా అలాగా అంత 12 గంటల నుంచి అన్నీ కట్టేసి చదివేసి వెళ్ళిపోయే వరకు 4 గంటల వరకు ఉండి ఎంతో శ్రమకు వచ్చి వారు సేవ చేస్తారు. ఆ సేవ అయితే మాత్రం చాలా మాటలు చెప్పలేదు కాదు. హెచ్ఎంపీవీ వైరస్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో ఆయన రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలది. ఈ వైరస్పై భయపడాల్సిన అవసరం లేదని, 2001 నుండి ఉన్న అంత ప్రమాదకరమైంది కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఒక నిర్దిష్ట కాలపు సీజనల్ వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం హెచ్ఎంపీవీ వైరస్ని పరీక్షించడానికి 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా, జలుబు చేసినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వైరస్ నేపథ్యంలో ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆక్సిజన్ వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైప్లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా, పిఎస్ఏ ప్లాంట్ అన్నీ సిద్ధం చేసినట్టు వివరించారు. కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎక్కడికక్కడ చర్చించుకునే ఏకైక అంశం హెచ్ఎంపీవీ వైరస్.
హ్యూమన్ నిమో వైరస్. అందరూ కూడా ప్యానిక్ అవుతా ఉన్నారు. ఏంటి హెచ్ఎంపివి వైరస్ స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చేసిందట, ఏంటి మన పరిస్థితి అని అనేకమైన అపోహలు, అనేకమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ప్రొపగాండా కూడా నడిచిపోతా ఉంది. ప్రధానంగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ వైరస్ కొత్త ఏమీ కాదు. 2001లోనే ఈ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా మైల్డ్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అలాగే ఒక రొంపగా కానీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు తక్షణమే మాస్క్ వేసుకోండి, చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకోండి. ఇంకా ఇబ్బంది కలిగినట్లయితే తక్షణమే డాక్టర్స్ని సంప్రదించండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ సిస్టమ్ తోటి పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఈ వైరస్ టెస్టింగ్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, సుమారు 3000 కిట్స్ అన్నింటినీ కూడా అందుబాటులో తెమ్మని కూడా చెప్పడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా, అవసరమైన మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకురామని చెప్పడం జరిగింది. మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, దానికి సంబంధించిన వైద్య నిపుణులతోటి ఇప్పటిదాకా చర్చించి ఏమిటి ఈ యొక్క వైరస్ కానీ స్ప్రెడ్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటని అడగడం జరిగింది. వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అప్రమత్తంగా ఉన్నారు ఇక్కడ వైద్యులు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించాలని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మోకాళ్ల చిప్పలు పట్టుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదన్నారు. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడవనివ్వడం లేదన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. ప్లాంట్లో 5000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయటం లేదన్నారు. పైగా పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి యాజమాన్యం పూనుకుంటోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ప్రకటనలకు, కేంద్ర ప్రభుత్వ చర్యలకు పొంతన లేదని, పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. కనుక ప్రధాని మోడీ చేత పై అంశాలపై ప్రకటన చేయించాలని మధు డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పి లావణ్య, కొండవతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీల్, సిపిఐ నాయకులు నల్లా రామారావు, టి నాగేశ్వరరావు, బి నాగబాబు, రమణ, బేగం, దేముడు బాబు, వెంకట్రావు, దుర్గాప్రసాద్, ఉమా తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు. ఓకే, ఆనందమే. కానీ నరేంద్ర మోడీ గారు, మీకు నిజంగా మనిషిరైతే, సిగ్గు ఎగ్గు ఉంటే సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఒకటే మాట్లాడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోము అని చెప్పండి మీకు దమ్ముంటే. అలాగే విధంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీరందరూ పాదయాత్రలో కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. ఇప్పటివరకు మీరు పోలవరం తప్ప, అమరావతి తప్ప దేనికి నిధులు ఇవ్వలేదు. అందుకే కోరుతున్నాం, ప్రత్యేక హోదా ప్రకటించండి, పోలవరానికి నిధులు ఇవ్వండి, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించండి. లేకుంటే మాత్రం ఏపీ అందరూ కూడా మీ తలా సుల్తాన్ తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు కార్యక్రమం పెట్టి, త్వరలో మీరు ఎన్ని చేయకపోతే ఈ ఏపీలో అడుగు పెట్టడమో, మోడీ గో బ్యాక్ అంటామని తెలియజేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా విద్యార్థుల వినూత్న ఆలోచనలు సేకరిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆలోచనలను ఆవిష్కరించే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తెస్తామని, సవాళ్లను స్వీకరించినప్పుడే ప్రతిభ బయటకు వస్తుందని ఉద్బోధించారు.
విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న ఆయన విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఐటీఐ, పాలిటెక్నిక్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎదగాలి, పాలిటెక్నిక్లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసే చురుకైన పిల్లలుంటారని గమనించారు. ఈ ఆలోచనలు నిరంతరం కొనసాగాలి. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన స్టార్టప్ కంపెనీలు 5 ఏళ్లలో రావాలని కోరుకుంటున్నా. స్ఫూర్తిమంతమైన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజం కోసం ఆవిష్కరణలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ విధానం. వెనుకబడిన జిల్లా అనంతపురానికి కియా పరిశ్రమ తెచ్చామని, అక్కడున్న పాలిటెక్నిక్, ఐటీఐల్లో ఆటోమేటివ్ మొబిలిటీ అభివృద్ధి దిశలో ఆలోచిస్తున్నాం. కర్నూలును డ్రోన్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం. కడప, చిత్తూరు జిల్లాలను ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు విశాంత కుమార్, సీత రూపొందించిన ప్రాజెక్టుకు మొదటి బహుమతి లభించింది. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు శివ కవిత, లావణ్యల ప్రాజెక్టుకు 50,000 చెక్కును అందించారు. రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని కలెక్టర్ పి ప్రశాంతి ఒక సందేశం ఇవ్వటం జరిగిందని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తెలియజేశారు. నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యమన్నారు. పిడిరగయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఆవరణలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వార్షిక పరీక్షల నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులు రివిజన్ టెస్టుల్లో మీ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా జిల్లా ఉత్తీర్ణతా శాతం పెరుగుదలకు కృషి చేయవలనని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతితో పాటుగా మిగిలిన తరగతుల వార్షిక పరీక్షల నిర్వహణ, విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పునాది గట్టిగా ఉంటేనే ఎన్ని అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో బోధనా పద్ధతులు భవిష్యత్తుకు పునాది అన్నారు. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కోరుకొండ మండలం గాడాల గ్రామం నాగమ్మ తల్లి గుడిలో దొంగలు కలకలం సృష్టించారు. మంగళవారం తెల్లవారుజామున 1:40 సమయంలో గుడి తలుపులను పగలగొట్టేందుకు 3 దొంగలు విశ్వ ప్రయత్నం చేశారు. గుడి నిర్వాహకులు వారిని చూసి కేకలు వేయగా దొంగలు పరుగులు తీశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 యువకులు మోటార్ సైకిల్పై ఆలయం వీధిలోకి చేరుకున్నారు. ఆ తర్వాత గుడి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించేందుకు తాళాలు పగలగొట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. వారు చేసిన అలజడి, కుక్కల అరుపులతో మేలుకొన్న గుడి నిర్వాహకులు దొంగ దొంగ అని కేకలు వేయడంతో వారు తప్పించుకొని పారిపోయారు. ఇదంతా ఆలయానికి ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల అధికార పర్యటనలో భాగంగా విచ్చేసిన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథన్కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్లు స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లాకి చేరుకున్న కైలాష్నాథన్కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ సాదర స్వాగతం పలకటం జరిగింది. 21వ యానాం పీపుల్ కల్చర్ ఫెస్టివల్ 2025 వేడుకల్లో 23వ యానాం ఫ్లవర్ షో 2025 ప్రదర్శనలో పాల్గొని రాత్రి బస చేస్తారు.
గురువారం 9వ తేదీ యానాం నుంచి బయలుదేరి ఉదయం 9:45 మధురపూడి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ఉదయం 10:15 బయలుదేరి హైదరాబాద్ వెళ్లటం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మ భాషను మరిస్తే అమ్మను మరచినట్టు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 14న అయ్యప్ప తిరువాభరణ మహోత్సవం వెల్లడించిన శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీలు. హెచ్ఎంపీవీ వైరస్పై ఆందోళన అవసరం లేదు, ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. విభజన హామీలు అమలు చేయని మోదీ గోబ్యాక్, సిపిఐ ఆధ్వర్యంలో చిప్పలతో వినూత్న నిరసన. సమాజం కోసం ఆవిష్కరణలు చేయండి, పాలీఫెస్ట్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.